హాయ్ టు ఆల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను బగారా రైస్ కోసం ఒక కప్పు బాస్మతి రైస్ అయితే 2 అవర్స్ ముందే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఐస్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే నేను బాగా చిక్కటి పాలు అయితే ఒక కప్పు యాడ్ చేసుకున్నాను. అవి బాగా మరిగిపోయిన తర్వాత నేనైతే కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లోకి కొంచెం వాటర్ చేసి ఉండలేం లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదంతా అయ్యేలోగా నేనైతే దీంట్లో అయితే షుగర్ యాడ్ చేయట్లేదు. బెల్లం పౌడర్ అయిపోయింది. నేను అందుకని పటికి బెల్లం అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లో అయితే ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇంక ఇదైతే చల్లారేదాకా పక్కనైతే పెట్టేసుకుందాము. కస్టర్డ్ అయితే బాగా రెడీ అయిపోయింది. సో ఇంకా అంతలోకి అయితే కలియా చేస్తున్నాను. కలియా వచ్చేసరికి అయితే నేను కందిపప్పుతో అయితే చేయట్లేదు. ఒక గుప్పడైతే పచ్చిపప్పు, ఒక గుప్పడైతే పెసరపప్పు అయితే వేసేసుకొని దాంట్లోకి అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. అవి కనుక ఒక 3 విజిల్స్ వచ్చేలోగా మనమైతే ఈ స్టవ్ మీద వచ్చేసరికి బగారా రైస్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను పెద్ద 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. బగారా రైస్లోకి నూనె కంటే నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి నేను ఆల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. దాంట్లో ఒక చిన్న టమాటా, ఒక గుప్పెడు అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇంకా అలాగే దాంట్లో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంతాక నానబెట్టిన ఏదైతే బాస్మతి రైస్ ఉందో అవైతే నేను దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. నా అయితే పాత బియ్యం కాబట్టి 2 కప్స్ అయితే తీసుకున్నాను. అదే కొత్త బియ్యం అయితే తెల్లగా ఉంటాయి, చూసి తీసుకోండి. అవైతే 1.5 కప్ అయితే మీకు బాస్మతి రైస్లోకి వాటర్ సరిపోతుంది. ఇంకా నేనైతే అది మూత పెట్టేసుకొని అదైతే నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టట్లేదు, కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా రిలయన్స్కి కానీ డిమార్ట్కి కానీ వెళ్ళినప్పుడు చూడండి, పాత బియ్యం వచ్చేసరికి అయితే కొంచెం మనకి ఎలా గోధుమ కలర్లో అయితే ఉంటుంది. కొత్త బియ్యం వచ్చేసరికి అయితే బాగా వైట్గా ఉంటుంది. అది చూసుకొని అయితే మీరు వాటర్ ఎన్ని వేసుకోవాలో చూసుకోండి. ఇంకైతే ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ వచ్చేసరికి చల్లగా అయిపోయింది. ఇవైతే ఐస్ మౌల్స్లో అయితే వేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ ఐసెసే తిన్నాము ఈ ఎండాకాలం అయితే. సో మీకు ఇంకా చాలా రకాల ఐసెస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, షార్ట్స్లో పోస్ట్ చేశాను, వెళ్ళి అయితే చూడండి. మీకు కనుక దీంట్లో ఏ వంట అయినా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కనుక ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి. సో ఇంక నేనైతే అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఐస్ కూడా తీసి ఎలా వచ్చింది అయితే చూపిస్తాను. ఇప్పుడైతే కలియా చేస్తున్నాను. కలియాలోకి వచ్చేసరికి పెద్ద గింట అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంతలోకి ఇంకా ప్రెజర్ అంతా పోయింది. పప్పు అయితే బాగా మెత్తగా వెనిపేసుకుంటున్నాను. ఈ పప్పు అయితే పిల్లలకు కూడా పెట్టవచ్చు, తింటారు, బాగుంటుంది, హెల్దీ పప్పు, ట్రై చేయండి. సో ఇంక నేనైతే ఇప్పుడు ఒక టమాటా, కొంచెం కొత్తిమీర అయితే దాంట్లో యాడ్ చేసుకున్నాను. నాకు కొత్తిమీర స్మెల్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లో కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సాంబార్ పౌడరు అలాగే సాల్ట్. సాంబార్ పౌడర్లో కొంచెం పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పప్పును అయితే దీంట్లో వేసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే దాని మీద మూత పెట్టేసేసాను. సో స్టవ్ మీద అయితే ఇంకా ఇతా ఉంది ఫుడ్ అయితే. సో ఈ లోపల నేను ఫ్రిడ్జ్ తీసి అయితే చూశాను తినడానికి ఏమైనా ఉన్నాయని. మ్యాంగో అయితే కనపడింది. ఇప్పుడు మ్యాంగో కట్ చేసుకొని తింటున్నాను. ఈ ఇయర్కి ఇవే లాస్ట్ మ్యాంగోస్ అనుకుంటా, మేబీ. చూస్తూ ఉండండి. మ్యాంగో అయితే చాలా స్వీట్ ఉంది. మ్యాంగోస్ తింటు మా అబ్బాయి అయితే వద్దంట. పవన్కి అయితే ఫీవర్ వచ్చింది, అందుకే వీడియోస్లో అంత యాక్టివ్గా అయితే లేడు, చాలా నీరసంగా ఉన్నాడు. 101 ఉంది ఫీవర్ అయితే. మెడిసిన్స్ వేసుకొని పడుకొని ఇప్పుడైతే లేచాడు. మమ్మీ ఎంత తింటుంది అనేసి వచ్చి చూస్తే మ్యాంగో అనేసి మూతి తిప్పుకుంటున్నాడు. తిన్నారా? ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఆంటీస్, మా మమ్మీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పవా? సో మ్యాంగో తిన్న తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చాను. ఇప్పుడైతే కలియా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. స్ట్రాబెర్రీ కస్టర్డ్ ఐస్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.